హలో నమస్తే ఆదాబ్, నేను మీ అభి. వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, వెల్కమ్ టు ద వీడియో ఇండియా వ్లాగ్ 4. ఈరోజు ఈ వీడియోలో మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ గుడి అండ్ మై ఫేవరెట్ గుడి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి. అది మీకు చూపిస్తాను. ఇంకా హైదరాబాద్లో ఫేమస్ అండ్ ఇంకా నా ఫేవరెట్ టీ ఏదో మీకు చూపిస్తాను. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినా అరౌండ్ ఒక 20 minutesలో అక్కడనే ఉంటాం గుడి దగ్గర. యాక్చువల్ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నాకు తెలిసి మంచిగానే డెకరేషన్ ఉన్నాయి. అయినట్టు నవరాత్రులకి ఇంకా బోనాలకి అన్నిటికీ మన డెకరేషన్ ఉంటాయి గుడి కాడ. ఇది మన గుడి ఎంట్రన్స్. విఐపి లైన్ తీసుకున్నా గంట సేపు పట్టింది మాకు. ఇంతసేపు అదంతా తిరిగి ఇట్లా వెళ్ళి కిందకేంత వచ్చినాం. మనకు లోపల గుడిలో దర్శనం అమ్మవారు ఎట్లా ఇస్తారో ఆ రెప్లికేట్ ఆ డిజైన్ ఇక్కడ పెడతారు. రేణుక ఎల్లమ్మ, పోచమ్మ తల్లి. ఫుల్ జనాలు ఉన్నారు, నవరాత్రి కదా. నార్మల్ క్యూలో ఫుల్ జనాలు ఉన్నారని విఐపి టికెట్ తీసుకుంటే దాంట్లో గంటన్నర పట్టింది అరౌండ్. విఐపి టికెట్ ఒక అరౌండ్ 50 రూపీస్ అంతే. ఇంటి దగ్గరికి వెళ్ళినాక మీకు ఫ్రీగా, అంటే నేను ఫ్రీ అయినాక ఖాళీగా అయినాక మీకు ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాపర్గా. ఒక సైడ్ కూర్చొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే టీ తాగేసి పక్కనే ఉంటుంది అమీర్పేట దగ్గర, అక్కడ టీ తాగేసి వెళ్ళిపోదాం. మన బేగంపేట ఉంటున్నా, సారీ, అమీర్పేటలో మొగ టీ, మొగ కెఫే ఇక్కడ ఉందా. అది అల్లు అర్జున్ది ఏఏ మాల్, దాని పక్కనే ఉంటుంది ఇది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇది. ఇప్పుడే చాయ్ తీసుకున్నా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతున్నాయి. ఇదిగో దర్శనం అయిపోయింది, చాయ్ కూడా తాగేసినా, ఇప్పుడే రిటర్న్ అయిపోయినా. యాక్చువల్ ఈరోజు అయితే ఒక్కటే వచ్చిన, ఎవరిని తీసుకురాలి. ఇద్దరు పొద్దుగాలు వేసినాను, ఇంకా ఇంట్లో ఏం చేయాలి, ఇద్దరు పోయి పంపుకున్నాం. ఇంకా అరౌండ్ 5 days ఉంటాయి ఇండియాలో అంతే. 5 daysలో ఫ్లైట్ ఉంది, మళ్ళీ బ్యాక్ టు యూకే. యూకే బ్లాగ్ మంచి ఇంట్రెస్టింగ్. బల్కంపేట ఎల్లమ్మ తల్లి స్టోరీ చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న అమ్మవారి స్టోరీలా ఈ బల్కంపేట ఇది ఒక చిన్న పార్ట్. అంత పెద్ద స్టోరీ ఒక చిన్న పార్ట్. చూస్తే నాకు ఎంత అయితే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గుడి నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చేసిన.
ఇంటికి వచ్చినాక నా ఫ్రెండ్ కాల్ చేసిండు, అరే అడ్మిషన్కి పోదాం దా, జర అడ్మిషన్ అడుగుదాం ఎంబీఏ కంటే, వచ్చినా వానితోని వెనకాల ఉన్న దాచుకుని వీడియో తీయొద్దన్నాడు అన్ని అట్లా. ఇప్పుడే ఏం కాలేజ్ ఇది, నరసింహారెడ్డి కాలేజ్కి వచ్చినాం. ఆడ లేవంట, మేనేజ్మెంట్లో సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే రైట్కి వెళ్తున్నాం అట్లా. రేటికి కూడా వచ్చేసినాము, ఇదిగోండి. ఏదో బ్లూ ప్రింట్ అనుకుంటా మరి యూనివర్సిటీది ఇది. ఇది బ్యాక్ సైడ్. ఇంకా ఎమ్మెల్యే రెడ్డి లోపలికి వచ్చేసినాం. ఇది మొత్తం మీద జనరేటర్లు ఏమేమో ఉన్నాయి మరి ఇట్లా ఎగ్జామినేషన్ బ్రాంచ్ అటు. జిమ్ఖానా అని పేరుతోటి ఇదేదో ఉంది ఈడ. ఎమ్మెల్యే రెడ్డి క్యాంపస్ పక్కనే ఉంది ఇది. అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది మరి. ఇది జిమ్ఖానా అనేది మేబీ అంటే ఏదో జిమ్ అనుకున్నా, కానీ మొత్తం ఒక 10 to 15 వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. దాని పక్కన టేబుల్ టెన్నిస్ ఒకటి ఉంది. ఇగోండి జిమ్ఖానా, అంతే, దట్స్ ఇట్. చలో ఇప్పుడు 2 అయింది, ఇంటికి పోయి తినేసి అగైన్ ఇప్పుడు మన బల్కంపేట వెళ్ళాం. మా స్టోరీ నేను లైట్గా డీటెయిలింగ్ ఇస్తాను, అంటే మీకు యాజ్ ఆఫ్ నో కొంచెం అర్థమయ్యేటట్టు. ఇఫ్ యూ వాంట్ టు నో కంప్లీట్ స్టోరీ ఆఫ్ బల్కంపేట ఎల్లమ్మ, అంటే రేణుక ఎల్లమ్మ గురించి, నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. అది మన తెలంగాణ ఫోక్ సాంగ్ అరౌండ్ ఒక 5 to 10 years ముందు సమ్ ఛానల్లో అది పాటలాగా అమ్మవారి స్టోరీ అరౌండ్ 1 hour ఉంటుంది. అది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో వీడియోతో ఉంటుంది. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. మంచి, నేనైతే అది చాలాసార్లు చూసిన. 1 hour అని అనిపించదు మనకి, ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. ద స్టోరీ యాక్చువల్లీ మన తెలంగాణలో చాలా గుళ్ళు ఉంటాయి. దాంట్లో మన తెలంగాణలో చాలా అంటే ప్రాముఖ్యత ఇచ్చేది మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, ఇట్లా కొన్ని గుళ్ళు ఉంటాయి. దీంట్లో ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఏంటంటే, నాకైతే మా ఇంటి నుంచి అరౌండ్ 6 kilometers ఎవరు ఉంటుంది. సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం. అంత మంచి అవుతుంది, మంచిగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే. ఆ గుడి స్టోరీ వచ్చేసి మీకు డీటెయిలింగ్ చెప్తాను. అది ఏంటంటే త్రేతాయుగంలో జరిగిన స్టోరీ. అదంటే బిఫోర్ శ్రీరాముడు అవతారం తీసుకున్న స్టోరీ అది. శ్రీరాముడి కంటే ముందు జరిగిన స్టోరీ అది. మీ అందరికీ పరశురాముడు తెలిసే ఉంటాడు. మన శ్రీ విష్ణువుది 6th అవతారం, 6వ అవతారం. యాంగ్రీ మ్యాన్, ఫుల్ యాంగ్రీ ఉంటుంది. ఈ అవతారంలో శ్రీ విష్ణువుకి చాలా కోపం అనేది ఉంటుంది. వాళ్ళ తల్లియే ఈ మన ప్రజెంట్ రేణుక ఎల్లమ్మ తల్లి. సో పరశురాముడి ఫాదర్ ఎవరంటే మన జవదగ్ని అని ఒక ఋషి ఉంటాడు ఆయన. సో ఇది మన గూగుల్లో ఏమని ఉంటుంది అంటే 15 AD అని ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని వీళ్ళు డివైడ్ చేసుకుంటారు. కాబట్టి 15 AD జరిగిన స్టోరీ ఈ బల్కంపేట ఎల్లమ్మది అన్నట్టు ఉంటుంది. ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మన పరశురామునికి ఇంకా బల్కంపేట ఎల్లమ్మకి మధ్యలో కొంచెం కాన్ఫ్లిక్ట్ అయ్యి మన పరశురాముడు చాలా కోపం కాబట్టి తన తల్లి అని కూడా లెక్క చేయకుండా గొడ్డలి పట్టుకొని నరికేద్దామని ఎంట వెళ్తుంటే ఈ మన రేణుక ఎల్లమ్మ తల్లి దాక్కుందామని ప్రపంచం అంతా తిరుగుతుంది. ప్రపంచం మొత్తం తిరుగుతుంది దాక్కుందామని. అప్పుడు ఒక బావిలో దాక్కుంటుంది. ఆ బావి ఇది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. మీరు చూస్తారు, గుడి కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటుంది. అమ్మవారు కూడా కింద బావిలో ఇట్లా పండుకున్నట్టు ఆ పోస్టర్ తోటి ఉంటారు. మీకు ఫోటో పెడతాను చూడండి. సో ఇట్లుంటుంది ఇదైతే నేను జస్ట్ షార్ట్లా చెప్పినాను మీకు స్టోరీ. ఇఫ్ యూ వాంట్ టు నో ద లాంగ్ స్టోరీ ఆఫ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి, నాట్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టినాను. ఆ వీడియో చూడండి, మీకు మొత్తం స్టోరీ తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.